హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి గరిడపల్లి మండలం ఎల్బీ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇక్కడ ఓరుగంటి చిరంజీవులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనతో ఉన్నారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపైన చాలా కృషి చేస్తూ ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా ప్రజలకు ఏ విధంగా చేరవేరుతుందో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి చిరంజీవి గారు. నమస్కారం సార్, మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు? ఇక్కడ ఎంఐఎం అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? అభివృద్ధి చాలా అద్భుతంగా ఉందండి. మంత్రి గారు నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన గతంలో ఆర్మీలో పనిచేశారు. ఇక్కడ అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అద్భుతంగా చేస్తున్నారు. మాకు అందుబాటులో ఉంటాడు. ఇక్కడ నియోజకవర్గంలో కానీ పక్కన కోదాడ కానీ ఉత్తమ్ పద్మావతి గారు కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. మా నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు ఇక్కడ మేము చాలా పార్టీ పరంగా కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు వెంటనే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత ఎన్ఎస్పి సార్ ఇప్పుడు నీటిపారుదల శాఖ ఉన్నాడు. మాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కెనాల్స్ ఉన్నాయి, అన్ని లైనింగ్స్ కానీ ప్రతిదీ వారు మాకు దగ్గరుండి పిలిపించుకొని సారు మాకు చేయడం జరిగింది సార్. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆయన అన్ని భూ కబ్జాలు, తర్వాత బెదిరించడాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించడాలు, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రజలు ఆయనని వ్యతిరేకించారు సార్. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి ఇక్కడ ప్రజలకు ఎక్కువ దగ్గర అయి ఉన్నారు సార్. అది ముఖ్య కారణం సార్. సార్, మీకు కూడా అప్పుడు అంటే మాజీ ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయంటే పార్టీ మారమని, వాస్తవం అంటారా? అవును సార్. ఎట్లా, ఎందుకు ఆ బెదిరించాలి? అదేంటంటే మీకు ఎవరు దిక్కులేరు, ఇప్పుడు అధికారంలో మేమున్నాం, మీరు సైలెంట్గా ఉండాలి, లేదు మాతో రావాలి, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలి, లేకంటే మీకు ఎలాంటి సహకారం లేకుండా పరిపాలనలో ముందుకు పోనీయకుండా మిమ్మల్ని కేసులు పెట్టేయడం, అవి చేయడం ఇవి చేయడం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరిగింది. కేసులు కూడా అయితే అంటున్నారు. కొంతవరకు స్టేషన్ వరకు వెళ్ళాం సార్, కేసులు అయితే కాలేదు. కేసులు పెడతామని బెదిరించడం, మనుషులు పంపించడం ఇలాంటివి జరిగినాయి సార్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఈ ఎల్బీ నగర్లో ఏ విధంగా కొనసాగుతున్నాయి సార్? చాలా అద్భుతంగా ఉన్నాయి సార్, అద్భుతంగా ఉన్నాయి. ప్రజల లోపలికి వెళ్ళినాయి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా సన్నబియ్యం అనేది మా మంత్రి గారు తీసుకురావడం, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తీసుకురావడం, అది పేదవారికి చాలా అమృతంగా భావిస్తున్నారు సార్. అది అద్భుతమైన మాకు రిజల్ట్ సార్. అది ఇప్పుడు 70% 80% వరకు మాకు 100% సన్నబియ్యం మాకు చాలా ప్లస్ పాయింట్ సార్ పార్టీకి. సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కంటే కూడా ముందు నుంచి మన ఉత్తమ్ సార్ ఉన్నారు సార్. ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఆకాంక్షతో ఉన్నారు. అది ఎంతవరకు వాళ్ళ కళలు నెరవేరుతాయి రానున్న కాలంలో? కానీ ఇప్పుడు మంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అవుతారు 100%. ఇక్కడ మన హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రిగా కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మేము ఫస్ట్ నుంచి కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మేము భావించాం సార్. సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడున్న యువత మొత్తం కూడా బీసీ వర్గీకరణ అమలు కావాలి, చట్టసభల్లో మాకు అవకాశాలు కావాలి, విద్యా వైద్యంలో అవకాశాలు కావాలంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో నెరవేరుతుంది అంటారా? సాధ్యమైతే? అది ఖచ్చితంగా అండి. ఇప్పుడు గత 70-80 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ బీసీ వర్గీకరణకు సాహసం చేయలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందేసి రాహుల్ గాంధీ గారి ఆలోచనని వర్గీకరణ చేసి బీసీలకు న్యాయం చేయడం, అది ఒక రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి గారు ఉండి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేపట్టి విజయం చేయడం, దాంతోపాటు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా దానికి సహకరించినాయి.
సహకరించి బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత మనకు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీలో ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలో సహకరించి పార్టీ పాస్ అవ్వడానికి ఇప్పుడు కేంద్రంలో ఆపడం సమంజసం కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసింది సార్, 100% న్యాయం చేసింది. ఇది ఇప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారం కల్పిస్తే 100% సక్సెస్ అయినట్టు. ఆ తర్వాత మన పార్టీ పరంగా మాకు 42% ఇచ్చినా మాకు సంతోషం సార్. ఖచ్చితంగా మేము పార్టీ 100% మాకు 42% రిజర్వేషన్ బీసీకి ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రతిపక్షాలు సహకరించట్లేదు, అందులో ముఖ్యంగా బీజేపీ సహకరించట్లేదు. ఓకే సార్, ఇక్కడ మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత లేదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళకే మంత్రి గారు అన్ని పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిదీ చూస్తాడండి, కింది చిన్న పెద్ద లేకుండా. ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఎవరైతే జెండా మోసిరో వారిని పిలుచుకొని మాకు ధైర్యం చెప్పి ఖచ్చితంగా ఏ ప్రజా పదవి అయినా పార్టీలో పదవులైనా ఏదైనా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన ప్రతి మండలం ప్రతి గ్రామంలో సర్వే చేసి అక్కడున్న గ్రామశాఖ అధ్యక్షులను కానీ వాళ్ళ బోర్డు శాఖ నుంచి తీసుకొని ఎవరైతే పనిచేసారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని పిలుచుకొని మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేయడం జరుగుతుంది. పార్టీ నుంచి ఏ పదవులైనా సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇంకా ఏది పార్టీ నుంచే పదవులు కానీ మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు మాట ఇచ్చారు సార్. ఓకే సార్, ఇక్కడ మంత్రి గారు దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు, మొత్తం కూడా డ్రగ్స్కు యువత బానిసలు అవుతున్నారు, మళ్ళీ మద్యానికి కూడా బానిసలు అవుతున్నారు సార్. మరి ఆ యువత కూడా మొత్తం చిన్న భిన్నమైతే వాళ్ళ కుటుంబాలు, దీనిపైన మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళలో మార్పు రావాలంటే ఎలా, దాన్ని నిర్మూలించడం కోసం మంత్రి గారు ఎలాంటి కృషి చేస్తున్నారు? మన మంత్రి గారు ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన పద్మావతి మేడం కూడా ఇద్దరు మాకు రివ్యూ పెట్టారు. ఈ వీటిపైన రివ్యూ పెట్టి ఎక్కడ ఏ గ్రామాల్లో ఏం జరుగుతుంది పార్టీ పరంగా మాకు చెప్పారు. ఎక్కడ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఏదైనా యువత ఈ మాదక ద్రవ్యాలు కానీ ఈ గంజాయి కానీ వీటికి అలవాటు అవుతున్నట్టయితే మీరు వాటి గురించి మీరు ఫైట్ చేయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి మేడం సార్ ఇద్దరు కలిసి మాకు రివ్యూ మీటింగ్లో మాకు ఇది చెప్పడం జరిగింది సార్. సార్ కూడా వీలైనంత వరకు ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటున్నారు సార్. సార్, ఇక్కడ కూడా బెల్ట్ షాపులు బీభత్సంగా ఉన్నాయంటున్నారు సార్. ఆ నిర్మూలన కోసం ఎట్లా, ఎవరైతే నిర్మూలించి వాటిని అంతం చేసేందుకు ముందుకు వస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం, వాళ్ళని సర్పంచ్ ఎన్నుకుంటాం సార్, పార్టీతో పని లేదంటున్నారు ఇక్కడున్న స్థానిక ప్రజలు. ఏం చెప్తారు మీరు? అది బెల్ట్ షాపుల గురించి కూడా మన సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే కాలానికి సార్ కూడా వాటిపైన ఒక ఆలోచన చేస్తానని చెప్పారు సార్. ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇచ్చిరంటున్నారు, అర్హులను పక్కనేసి అనర్హులకు ఇచ్చిరంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం? వాళ్ళకు న్యాయం ఎందుకు చేస్తలేరు? మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఎక్కడ అనర్హులకు ఇవ్వడం జరగలేదు సార్. మా గ్రామాన్ని తీసుకుంటే 4 వితంతువులకు ఇచ్చాం సార్. భర్త లేరు, ఒకరు రెడపంగు లక్ష్మి అని ఉంటుంది, భర్త చనిపోయి 2 ఆడపిల్లలు ఉన్నారు, పూరు గుడిచున్నది, వారికి ఒకటి ఇవ్వడం జరిగింది. మనకు నెక్స్ట్ వచ్చేసి సైదులు ఉన్నాడు సార్. సైదులు అని వాళ్ళ భార్య వికలాంగురాలు, ఆమె నడవలేదు సార్, మనకు పక్కనే ఉంటుంది ఇక్కడ, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద మనిషి ఉంటుంది, భర్త లేడు, కొడుకు ఎక్కడో బయట ఉంటాడు, బయట అంటే హైదరాబాద్లో ఉంటాడు, బతకడానికి పోయిండు, పూరు గుడిచి ఉంటుంది, ఆమెకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకరు మేడి ఇందిరమ్మ అని చెప్పి ఆమెకి ఇవ్వడం జరిగింది, ఆమెకి భర్త లేడు, ఆమెకు కూడా పూరు గుడిచి ఉన్నది. మా గ్రామానికి 4 రావడం జరిగింది. ఆ 4 కూడా మేము వితంతువులకు వికలాంగులకు ఏదైతే మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో ఆ ఆలోచన ఆయన చెప్పిన విధంగానే మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా 2 నియోజకవర్గాల్లో కూడా మన ఇందిరమ్మ ఇల్లు కానీ, తర్వాత రేషన్ కార్డులు కానీ, తర్వాత ఇంకా ఏమొచ్చిన కార్యక్రమాలు కానీ అన్నీ మేము పారదర్శకంగా ఎక్కడైతే
పేదలకు ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. భూభారతి ద్వారా వాళ్ళకి ఎంత మేరకు న్యాయం జరగబోతుంది? భూభారతి ద్వారా 100% న్యాయం జరగబోతుంది సార్. గతంలో మీరు గమనించే ఉంటారు, గతంలో వచ్చిన దాంట్లో ధరణిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి సార్. వాళ్ళు ఒకరి పేరు మీద ఉన్నది ఇంకొకరి పేరు మీద చేయడం, అనుమతి లేకుండా, తండ్రిది లేకుండా కొడుకు చేయడం, కొడుకుది లేకుండా తండ్రికి చేయడం, ఇట్లాంటి గతంలో చాలా అక్రమాలు జరిగినాయి సార్. దాంట్లో సైదిరెడ్డి కూడా పాత్ర ఉంది, సైదిరెడ్డి పాత్ర ఉంది, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాత్ర ఉంది. ఇక్కడ మా నియోజకవర్గానికి వస్తాయి. ఆ తర్వాత ఎన్నో అక్రమాలు జరిగినాయి సార్ ధరణి విషయంలో. ఇప్పుడు భూభారతి విషయంలో ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వే చేయడం, రైతు దగ్గరికి వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి సర్వే చేయడం, అక్కడున్న సమస్యని రెక్టిఫై చేయడం, ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ దృష్టికి రావడం, క్లియర్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు చాలా సీనియర్లు, ఎంఐఎంఏలు, ఎలా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్? అద్భుతంగా ఉందండి. 100% ఇద్దరు మంత్రులు, ఇద్దరు మంచి కలిసి పనిచేస్తున్నారు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి సహకరిస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారు. ఆ టైంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో 300 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ పాలనలో వాటిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు సారు దాన్ని గమనించి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 99%కు వాటిని పూర్తి చేయడం జరిగింది సార్. ఈ 2-3 రోజుల్లో అవి ఓపెన్ చేయడం జరుగుతుంది, పేద ప్రజలకు అవి పంచడం జరుగుతుంది సార్. సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని నిర్మించారు సార్ గత ప్రభుత్వం? ఇక్కడ గత ప్రభుత్వం 0 సార్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. మా మండలంలో ఎక్కడ లేవు సార్, మండలంలో ఎక్కడ లేదు. దళితులకు ఇస్తాన్న 10 లక్షలు కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు నిరుపేదలు అర్ధాకలతో ఉంటున్నా కానీ ఒక్క రేషన్ కార్డు వాళ్ళకి 1 కేజీ బియ్యం ఇద్దామన్న గత ప్రభుత్వం ఇవ్వలేదు సార్. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీ ఫాదర్ చాలా కృషి చేసేదట, మీరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపులో మీరు కీలక పాత్ర పోషించేదని చెప్పి తెలిసింది సార్. మీకు ఎలా సాధ్యమైంది అది? మా నాన్నగారు గత నుంచే ఎలక్షన్స్ పార్టీలో కీలకంగా ఉన్నారు సార్. ఆయన ఆలోచనలే నేను ముందు తీసుకెళ్దామనే ఆలోచన నాకుంది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న నాకు కాంగ్రెస్ పార్టీ అన్న చాలా అభిమానం అండి. నేను జెండా కోసం పనిచేస్తాను, ఎక్కడ పదవులు కానీ ఏది అవసరం లేదు. అదే మా గ్రామ ప్రజలు, మా ఓటర్లు వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. వాళ్ళందరూ అంగీకారము, వాళ్ళ ఆశీర్వాదము, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి మేడం ఆశీర్వాదంతో, మా మండల శాఖ త్రిపురం అంజన్ రెడ్డి గారు, అదేవిధంగా రంగనాథ్ గారు, అదేవిధంగా పెండెన్ శ్రీనివాస్ గారు, బండా నర్సిరెడ్డి గారు, సీనియర్ నాయకులు వాళ్ళ అభిప్రాయంతో, వాళ్ళ యొక్క ఆలోచనలతో, వాళ్ళ సహకారంతో నేను ఈరోజు ఈ సర్పంచ్ పోటీ చేయడానికి మా గ్రామ ప్రజలు ముఖ్యంగా సార్, ఓటర్లు చేయాలి, సేవ చేయాలనే ఆలోచన ఉంది, మంచితనం ఉంది, చేయాలని గట్టిగా వాళ్ళను నన్ను అడగడం జరిగింది సార్, నాతో మాట్లాడడం జరిగింది. అందుకు నేను ఈ సర్పంచ్కి పోటీ చేయడానికి ముందుకు వచ్చాను సార్. ఓకే సార్, ఇప్పుడు గ్రామాల్లో మొత్తం కూడా వీధి కుక్కలతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు. మా దృష్టికి తీసుకొచ్చింది కూడా ఎక్కడ ఒక్కలు పోవాలంటే భయపడుతున్నారు. అలానే కోతులు కూడా రైతుల పంటలు నాశనం చేస్తున్నాయి సార్, వేరే పంట వేసుకోవడానికి ఛాయిస్ లేదు. ఈ రెండింటిని కూడా నిర్మూలించడం కోసం ఇక్కడ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? మంత్రి గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆ విషయం పైన? మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సార్. ఇది దీనిపైన కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి వాటి నివారణకి మనం చర్యలు తీసుకుందామని చెప్పి మాకు చెప్పడం జరిగింది సార్. ఈ వీధి కుక్కలు మాత్రం మా విలేజ్లో బాగానే ఉన్నాయి సార్, తట్టు అన్ని గ్రామాలలో ఉన్నాయి. దానికి మన మంత్రి గారు సానుకూలంగా స్పందించి వాటి నివారణకి చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్.
రేపు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇక్కడ విద్యా వైద్యం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఎందుకంటే చాలా వరకు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు? ఇప్పుడు ఇక్కడ మా గ్రామంలో నిరుద్యోగులు ఉన్నారు సార్. నిరుద్యోగులు ఇప్పుడు వ్యవసాయ పనులకి, వ్యవసాయ కూలీలకి అక్కడిక్కడ వెళ్తున్నారు. రేపు మనం గెలిచిన తర్వాత మన నిరుద్యోగి మీద ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం సార్. ఆ తర్వాత గ్రామ అభివృద్ధికి మా మా ఫ్రెండ్స్ కానీ, మా తర్వాత మా బంధువులు కానీ, బయట బాగా చదువుకొని స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారంతో, ప్రభుత్వం సహకారంతో, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఉన్న సమస్యలకి ఖచ్చితంగా అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తాం. ఓకే సార్, ఇక్కడ హైవే మీద చాలా యాక్సిడెంట్లు అవుతుందంటే సార్, దానికి ఏదైనా ఒక రూట్ మ్యాప్ కానీ లేక వేరే పక్కంగా ఒక దారిలు తీస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు సార్. అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారా? అది ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ కూడా 4-వే లైన్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. అది మంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. అయితే ఇక్కడ యూటర్న్ తీసుకోవడం కానీ, తర్వాత సర్వీస్ లైన్ కానీ ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దానికి విలేజ్లో మనం సర్వీస్ రోడ్డుకు ప్లాన్ చేద్దామని చెప్పారు. అది కూడా రానున్న కాలంలో అవుతుంది సార్. ఓకే సార్, ఇప్పుడు యువత మొత్తం కూడా అడ్డదారులు నడుస్తున్నారు సార్. మీరు కూడా ఒక యువ నాయకులు, రేపు రానున్న కాలంలో యువకులకి, నిరుద్యోగులకి ఏం సలహా సూచనలు ఇస్తున్నారు సార్ మీరు? నిరుద్యోగులు కానీ, యువత కానీ ఈరోజు మాదక ద్రవ్యాలకు అలవాటు పడద్దు. ఈరోజు మనకు వయసు ఉన్నదని మనం దాన్ని తప్పుదో పట్టించొద్దు. ఫెట్టింగ్ కానీ, తర్వాత ఇంకా బయట ఏదైనా జూదాలు కానీ, పేకాడు కానీ, ఇలాంటివి కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కొంచెం అగ్రెసివ్ ఉన్నారు. వారికి ఒకటే నా సూచన, ఈరోజు మనం తల్లిదండ్రులు మనకిచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకొని దాని చదువుపైన దృష్టి పెట్టి, ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఆ టైంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, రైతువారిగా కష్టపడి, ఇక్కడ క్రషర్స్ ఉన్నాయండి, స్టోన్ క్రషర్స్. మా మదరు రాళ్ళమోయడానికి వెళ్ళేది, మా అమ్మ, మా నాన్న తాడిచెట్లు ఎక్కేది. మేము గౌడ వృత్తి అండి మాది. అయితే మమ్మల్ని అంతా కష్టపడి సాధించండి. మా నాన్నగారు చనిపోయి, నేను 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. అప్పటి నుంచి కూడా మా అమ్మ కష్టపడి సాధింది. మేము బీపీఎల్ కుటుంబాలు కింది స్థాయి నుంచి వచ్చినాం, పేదరికం నుంచి వచ్చినాం. ఆ తర్వాత మేము ఇక్కడ మాకు చదువుకోవడానికి స్కూల్ ఉండకపోయేది, ప్రభుత్వ పాఠశాల. మేము నేడు చెల్లె చదువుకునేది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి మేము సొంతం తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి రూపాయి దాచిపెట్టి మనకు ఈరోజు వాళ్ళ జన్మకి సార్థకత సాధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న యువత కూడా ఇప్పుడు జనరేషన్ సోషల్ మీడియా కానీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ వాడుకొని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే మంచి స్థాయికి వెళ్తారు సార్. వారిని ఖచ్చితంగా మా గ్రామంలో అయితే నేను ఖచ్చితంగా వారిని గుర్తించి వారికి నేను ఏదో విధంగా ఉపాధి కల్పించి ఏదో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఫస్ట్ అదే చేయాలని నేను భావిస్తున్నాను సార్. ఓకే సార్, ఎల్బీ నగర్ ఓటర్లు ఓరుగంటి చిరంజీవి గారికి ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? పార్టీని చూసేయాలా, మనిషిని చూసేయాలా, వ్యక్తిత్వాన్ని చూసేయాలా? నేను ఎల్బీ నగర్ గ్రామ ప్రజలకి, ఓటర్లకి ఒకటే తెలియజేస్తున్నాను సార్. వారు నేను చేస్తున్న కార్యక్రమాలు కానీ, గ్రామంలో అభివృద్ధి కానీ, చిన్న పనైనా పెద్ద పనైనా అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేస్తే నేను ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళకే పనిచేస్తానలేదు. ప్రతి వ్యక్తికి, ఓటర్కి, మా గ్రామంలో ఉన్న ఓటర్కి, ప్రజలకి చిన్న పెద్ద లేకుండా అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి వర్షం వస్తుంది, కరెంటు పోయింది, ఇక్కడ తీగ దిగింది, మీరు రావాలి అని ధైర్యంగా నాకు ఫోన్ చేస్తారు. ఏ పార్టీ అనేది లేకుండా నేను అందరితో మంచిగా ఉంటాను సార్. నాకు ఓటు వేయాలని అడిగినప్పుడు నేను కష్టపడి పనిచేసి వాళ్ళని మీకు ఇది పని చేసినండి, మీకు సహాయం నేను ఉండి దగ్గర ఉండి చూసుకున్నా, ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ కార్యక్రమం అయ్యేంతవరకు, దశదిన కర్మాలు అయిపోయేంత వరకు వాళ్ళకు దగ్గర ఉండడం, వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్సూరెన్స్ ఏదైనా ఏదైనా కావాలన్నా వాళ్ళకి నేను దగ్గరుండి చేయడం. తర్వాత ఏదైనా ఇట్లా వాటర్ ట్యాంక్ కావాలన్నా, తర్వాత వాళ్ళకి దగ్గరుండి ఇక్కడ కట్టెలు పేర్చాలన్నా ఏదన్నా దగ్గరుండి నేను పనిచేస్తాను సార్.
పనిచేసిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. వాళ్ళని నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మీరు ధర్మాన్ని, నిజాయితీని, పనిచేసే వాళ్ళని గుర్తించి మీరు ఓటేయండి అని కోరుకుంటున్నాను. ఒకసారి ఇక్కడున్న రైతులు, కొంతమంది రైతులు ఉపాధి హామీ పని పథకం ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి ఈ విషయాన్ని మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు? నేను ఆ విషయం మీద ఇంతవరకు నేనైతే ఏం మాట్లాడలేదు సార్. అది ఇంకా ఒక 2 నెలల క్రితం అది వాళ్ళు కూడా ఆడిటింగ్ వచ్చారు, ఉపాధి హామీ వాళ్ళు. కానీ ఉపాధి హామీ మాత్రం ఎక్కడ అక్రమాలు అయితే ఏం జరగలేదు సార్. నిజాయితీనే నడుస్తున్నాయి. ఎక్కడ ఏ ఆఫీసర్ కానీ ఏది కానీ అంత కరెక్ట్ ఉంది. వాళ్ళకి ఉపాధి హామీ నుంచి కూడా వాళ్ళకి మనీ కూడా రెగ్యులర్గా పడుతున్నాయి సార్ మనకి. ఓకే సార్, ఫైనల్గా మీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఒక ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని మద్యానికో మనకో అమ్ముకోవటం జరుగుతుంది. దానికి రాజకీయ నాయకులు కానీ ఓటర్లు కానీ చేసటం జరుగుతుంది. సార్, మీరు వాళ్ళకి ఏం సూచనలు సలహాలు ఇస్తారు? ఎల్బీనగర్ గ్రామ ప్రజలకి ఒకటే నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఒకటే గమనించండి, మన దగ్గర మన గ్రామంలో మద్యానికి కానీ తర్వాత ఈ డబ్బులకు కానీ మీరు అమ్ముడు పోవద్దు. దయచేసి మీరు ఏదైతే పనిచేసి చేయగలుగుతారో, ఎవరు చేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు అనేది గమనించి మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించారని మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.